అలా ఇట్లా చేస్తారు, రెచ్చగొడతారు, వాళ్ళతో కలిసి ఉండరు, మళ్ళీ మా మీద విషయం చెబుతారు. నేనేమంట అధ్యక్ష, చిన్న చిన్న సమస్యలు అధ్యక్ష, మేము ఏం అడుగుతలేము. ఆ హాస్టళ్ళు, పిల్లలకు స్కూళ్ళు 2 కుద్వాన్పూర్లో ఆల్రెడీ ఎస్టిమేషన్స్ వచ్చినాయి అధ్యక్ష. బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్. నేను ఓసీ హాస్టల్ అడగట్లేదు అధ్యక్ష, నేను రావులు రెడ్డిల హాస్టల్ అడగట్లేదు. అది అడిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. బీసీ, ఎస్సీ, కుద్వాన్పూర్ ల్యాండ్ రెడీ ఉంది 5 ఎకరాలు. రెండోది జిరాయిత్నార్లో ముస్లిం స్కూల్ ఉంది అధ్యక్ష, చాలా వెనుకబడ్డది, అంత కూలిపోయింది సగం. ఎవరు చెప్పుకోలేకపోతుంది అధ్యక్ష, నేను చెప్తున్నాను సామాన్యుల వశం. ఇంకా రెండోది అధ్యక్ష, ఈ స్కూల్స్లో శ్రీధర్ బాబు గారు నోటు చేసుకున్నారు అధ్యక్ష. ఎన్నిసార్లు నోటు చేసుకున్నారు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు నోటు చేసుకున్నారు. 2 సంవత్సరాల నుంచి నోట్ అయింది. ఆ నోట్ ఎక్కడ ఉందో తెలుస్తుంది, మాకేం అర్థలేదు. మేము ఏమన్నాం అధ్యక్ష, ఆ రోజు మొత్తం స్కూళ్ళతో సహా చెప్పాను అధ్యక్ష. నేను విద్య గురించి మాట్లాడుతున్నాను అధ్యక్ష. 125 స్కూళ్ళలో ఎటువంటి మౌలిక వసతులు లేవు అధ్యక్ష. మళ్ళా మన కమటం అనే ఊరిపోతే 10th క్లాస్ చదివే అమ్మాయిలు ఉన్నారు అధ్యక్ష. ప్రిన్సిపల్ వచ్చి చెప్తున్నది, ఆ టీచర్ హెడ్ మాస్టరు, బాత్రూమ్ లేదు సార్, ఏదైనా చేయండి. ఎక్కడికి వెళ్ళి చేస్తాం సార్? ఎవరికి చెప్పాలా? ఏమని చెప్పాలా? చెప్పండి. ఇదే అయిపోయాయి. మాకున్నదే 4-5 రోజులు పెట్టిండ్రు. ఇక 2 సార్లు మాట్లాడాలి, మళ్ళీ మీరు దొరకరు లేనరు. అప్పుడేమో నోటు చేసుకున్నాడు, నోటెడ్ అన్నాడు, 20 కోట్లు. మీరు ప్రత్యేక కమిటీని పంపించారు అధ్యక్ష. రాగండి, ఇంటిగ్రేటెడ్ సంగతి తర్వాత చెప్తుండే. రాగండి అధ్యక్ష. అదొకటి. మౌలిక వసతులు ఇంతకుముందు శ్రీధర్ బాబు గారు అండ్ ఒకసారి కోమటిరెడ్డి వెంకయ్య గారు నోటెడ్ చేసుకున్నారు అధ్యక్ష. 2 సంవత్సరాలు నోటెడ్ ఫైల్ ఎక్కడ ఉన్నదో జర వెతుకుమనండి అధ్యక్ష, కొద్దిగా డబ్బులు కేటాయించమనండి. అట్లనే మా దగ్గర ప్రత్యేకంగా అధ్యక్ష ఈ కొన్ని ఇళ్ళు మొన్న 3500 ఇచ్చారు అధ్యక్ష. కొద్ది వరకు సరిపోయినాయి అధ్యక్ష. కొన్ని ఊర్లలో ఏంటంటే ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇళ్ల స్థలాలు ఇచ్చారు కానీ పట్టాలు ఇవ్వలేదు అధ్యక్ష. మదనపల్లి, గంగడ్డ అన్నాడు కూడా, ఇట్లాంటి విలేజ్లలో, గాదెపల్లి విలేజ్లలో వాళ్ళు ఏమంటున్నారంటే అది పట్టా కన్నా ఇందిరమ్మ స్కీములో అర్హులం అవుతామని. కాబట్టి దయచేసి కలెక్టర్ గారికి మీ ద్వారా మంత్రికి చెప్పడం ఏంటంటే, కలెక్టర్లకు ఆర్డర్స్ ఇచ్చి ఎక్కడైతే 10-15 సంవత్సరాల కింద ప్లాట్లు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదో, పట్టాలు ఇస్తే వాళ్ళకు కూడా ఒక గూడు వస్తుంది అధ్యక్ష. అందుగురించి అదొకటి మీ ద్వారా తీసుకెళ్తున్నాను. ఇంకా మా ప్రాంతంలో అధ్యక్ష చాలా విలేజ్లలో ఈ రైతాంగం ఎక్కువ ఆధారపడినది అధ్యక్ష. సామూహిక కల్లాలు రైతులకు. నేను ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడలేదు అధ్యక్ష. 5 లక్షల కోట్ల